ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. అవగాహన లేమితోనే అనేక మంది సైబర్ నేరాల బారిన పడుతున్నారని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ అన్నారు. జాగృత హైదరాబాద్, సురక్షిత్ హైదరాబాద్ పేరుతో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా చార్మినార్ నుంచి మదీనా వరకు సైబర్ క్రైమ్ అవగాహన ర్యాలీని చేపట్టారు. హైదరాబాద్ ను సైబర్ నేరరహితంగా మార్చాలనే ఉద్దేశంతో ప్రతి మంగళ, శనివారాల్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఏ రకమైన సైబర్ మోసమైనా అడ్డుకట్ట వేయాలంటే ప్రజలు స్వీయ అవగాహన కలిగి ఉండాలన్నారు. సైబర్ నేరాల నివారణకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చేవారు సైబర్ సింబాలుగా తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు. ప్రతి ఇంట్లో ఒక సైబర్ సింబా తయారై తన కుటుంబాన్ని, సమాజాన్ని సైబర్ మోసాల నుంచి రక్షించాలని పిలుపునిచ్చారు. ప్రతి మంగళవారం ప్రతి గడప గడపకు సైబర్ క్రైమ్ అవేర్నెస్ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మన డీజీపీ శివధర్ రెడ్డి సార్ ఈ ఒక కార్యక్రమం ఇనాగ్రేట్ చేసి ఈ రోజు నేను మన అడిషనల్ సిపి శ్రీనివాసు, అడిషనల్ డీసీపీ మాజీద్, ఉన్న లోకల్ ఏసీబీసీ అందరూ కలిసి ఈ ఒక చారిత్రాత్మక చార్మినార్ దగ్గర పబ్లిక్ అందరూ కూడా ఈ ఒక సైబర్ క్రైమ్ గురించి అవేర్నెస్ తీసుకోవడానికి ఒక ప్రయత్నం చేయడం జరిగింది. అందరు కూడా తెలుసు, మనము ట్రెడిషనల్ క్రైమ్స్, దొంగతనం కావచ్చు, వేరే రకాల క్రైమ్స్ తగ్గిపోయి ఇప్పుడు అంతా సైబర్ క్రైమ్స్, ఎకనామిక్ క్రైమ్స్ కావడంతోనే మనం చాలా మంది ప్రజలు నష్టపోతున్నారు. దాదాపు రోజుకి ₹1 కోటి పైన హైదరాబాద్ సిటీలోనే నష్టమైతుందంటే ఇంకా దేశవ్యాప్తంగా ఎంత నష్టమైతుందో మీకు తెలుసుకోవచ్చు. దానికి అవేర్నెస్ చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. దాని భాగంగానే మనం ఈ రోజు మన ఓటీపీ ఫ్రాడ్స్ కావచ్చు, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ కావచ్చు, ఏపీకే ఫైల్స్, రకరకాల ఫ్రాడ్స్ గురించి మనం చెప్పడం జరిగింది. ప్రజలందరూ కూడా అవేర్నెస్ తీసుకోవడానికి ప్రయత్నం చేయడం జరిగింది. పబ్లిక్ అందరూ కూడా కోరుతున్నాను, మీరు ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సైబర్ క్రిమినల్స్ రెండు తోని వాళ్ళు బాగా సఫలం అవుతున్నారు, సక్సెస్ అవుతున్నారు. ఒకటి మీ భయము, ఒకటి మీ ఆశ. ఎవరు కూడా భయపడొద్దు. ఎవరో ఫోన్ చేసి మీకు ఈడీ కేసు ఉంది, సిబిఐ కేసు ఉంది, డిజిటల్ అరెస్ట్ అయితే కూడా ఎవరు కూడా భయపడొద్దు. మీరు ఇమీడియట్లీ స్విచ్ ఆఫ్ చేయాలి. సెకండ్ ఆశ, మీ ₹1,00,000 10 లక్షలు వస్తుంది, ₹1 కోటి వస్తుంది, ఎవరో చెప్పినా నమ్మొద్దు. అన్ని కూడా ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్. అదేవిధంగా మీ ఏపీకే ఫైల్స్ పంపించి మీ ఒక ప్రైవేట్ ఫోటోస్ కావచ్చు, మీ ప్రైవేట్ ఇన్ఫర్మేషన్ కూడా లాగే ఒక ప్రయత్నం కూడా జరుగుతుంది. ప్రజలంతా కూడా అవేర్నెస్ పొందాలి. మనము మీకేమాత్రం ఇన్ఫర్మేషన్ వస్తే 1930కి, లేదంటే చీటింగ్ జరిగిన 1930కి ఫోన్ చేయాలని చెప్పి కోరుతున్నాను. అదేవిధంగా మనం ఒక హైదరాబాద్ సిటీ పోలీస్ తరఫు నుంచి కూడా ఒక వాలంటరీ సర్వీస్ మనం స్టార్ట్ చేయడం జరిగింది. సైబర్ సింబా అని చెప్పి మీరు మనతో ఎన్రోల్ అయ్యి మీ పేరెంట్స్ కావచ్చు, మీ రిలేటివ్స్ కావచ్చు, నేబర్స్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, ఒక అవేర్నెస్ తీసుకోవడానికి మంచి ఒక వేదికే. సో మీరందరూ కూడా సైబర్ సింబా వాలంటరీ ప్రోగ్రామ్ లో ఎన్రోల్ చేయాలని చెప్పి నేను మరి కోరుతున్నాను. ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.